యేసుక్రీస్తుకు అప్పగించబడిన సమస్తము. యోహాను సువార్త 13:3 తండ్రి తన చేతికి సమస్తము అప్పగించననియు తాను దేవునియొద్ద నుండి బయలుదేరి వచ్చననియు దేవునియొద్దకు వెళ్లవలసి యున్నదనియు యేసు ఎరిగి తండ్రి ఏమి అప్పగించారు. 1 సర్వలోక అధికారం లేదా ఆధిపత్యం. మత్తయి అధ్యాయం అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమిమీదను నాకు సర్వాధికారము ఇయ్యబడియున్నది అన్నారు. 2 సమస్త శరీరుల మీద అధికారం. యోహాను 17:2 నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచుము. నీవు నీ కుమారునికిచ్చిన వారికందరికిని ఆయన నిత్యజీవము అనుగ్రహించినట్లు సర్వశరీరుల మీదను ఆయనకు అధికారమిచ్చితివి. ప్రతి మానవ జీవితంపై ఆయనకు హక్కు ఉంది. సజీవుల మీద మరియు మృతుల మీద ఆయనే ప్రభువు. 3 నిత్యజీవమును అనుగ్రహించు శక్తి. యోహాను 17:2 నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచుము. నీవు నీ కుమారునికిచ్చిన వారికందరికిని ఆయన నిత్యజీవము అనుగ్రహించినట్లు సర్వశరీరుల మీదను ఆయనకు అధికారమిచ్చితివి. తనకు ఇయ్యబడిన వారందరికిని ఆయన నిత్యజీవమును ఇచ్చినట్లు నిత్యజీవము అనేది మనం సంపాదించుకునేది కాదు. అది క్రీస్తు చేతుల ద్వారా మనకు లభించే బహుమానం. 4 తీర్పు తీర్చు సంపూర్ణ అధికారము. యోహాను 5:22-23 22 తండ్రి ఎవనికిని తీర్పు తీర్చడుగాని 23 తండ్రిని ఘనపరచునట్లుగా అందరును కుమారుని ఘనపరచవలెనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించియున్నాడు. కుమారుని ఘనపరచనివాడు ఆయనను పంపిన తండ్రిని ఘనపరచడు. కుమారుడు విశ్వాసి. నీతియుక్తమైన తీర్పు క్షమాపణ మరియు రక్షణ. 5 మరణము మరియు పాతాళము యొక్క తాళపు చెవులు. ప్రకటన అధ్యాయం నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను మృతుడనైతినిగాని ఇదిగో యుగయుగములు సజీవుడనై యున్నాను. మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. మరణము ఇకపై అంతిమ అధికారం కాదు. క్రీస్తు దానిపై విజయం సాధించి తాళపు చెవులను తన స్వాధీనంలో ఉంచుకున్నారు. 6 సమస్తమునకు వారసత్వము. వారసుడు హెబ్రీ అధ్యాయం ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాటలాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. ఐశ్వర్యం. యోహాను 16:1 తండ్రికి కలిగినవన్నీయు నావి. అందుచేత ఆయన నావాటిలోనివి తీసుకుని మీకు తెలియజేయనని నేను చెప్పితిని. 7 విమోచించబడినవారు సంఘము. యోహాను అధ్యాయం లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుష్యులకు నీ నామమును ప్రత్యక్షపరచితిని. వారు నీవారై యుండిరి, నీవు వారిని నాకనుగ్రహించితివి, వారు నీ వాక్యము గైకొనియున్నారు. తండ్రి తన ప్రజలను కుమారుని సంరక్షణకు అప్పగించారు. సంఘము క్రీస్తు యొక్క అమూల్యమైన ఆస్తి. ఆయన మనలను ఎన్నడూ విడిచిపెట్టడు. 8 ప్రతి నామమునకు పై నామము. ఫిలిప్పీ అధ్యాయం అందుచేతను పరలోకమందున్న వారిలోగాని భూమిమీద ఉన్నవారిలోగాని భూమి క్రింద ఉన్నవారిలోగాని ప్రతివాని మోకాలను యేసునామమున వంగునట్లును. 9 దైవత్వము. కొలస్స 2:1 ఏలయనగా దేవత్వము యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. 10 దేవుని వాక్యం మరియు దైవ పరిచర్య. యోహాను అధ్యాయం నీవు నాకు అనుగ్రహించినవన్నీయు నీవలననే కలిగినవని వారిప్పుడు ఎరిగియున్నారు. 11 నిత్యరాజ్యం. దానియేలు అధ్యాయం సకల జనులను రాష్ట్రములను ఆయా భాషలు మాటలాడువారును ఆయనను సేవించునట్లు ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యమును ఆయన కీయబడెను. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అదెన్నటికిని తొలగిపోదు. ఆయన రాజ్యము ఎప్పుడునూ లయము కాదు. దైవాశిస్సులు.